హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు వెకేషన్ సిరీస్. లాస్ట్ వీడియోలో చూసారు కదా కయాకింగ్ ఎలా జరిగింది. ఆ రోజు నైటే మేము మళ్ళీ కార్వార్కి రిటర్న్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది కార్వార్లోని బీచ్. గోవాలో నేను బీచెస్కి వెళ్ళాను కానీ చాలా వరకు ఎక్కడ కూడా నేను ఫిషింగ్ చూడలేదు. బట్ కార్వార్ బీచ్లో ఫిషింగ్ చూసే ఛాన్స్ దొరికింది. సో ఇక్కడ ఫిషెస్ని పడుతున్నారు. ఇక్కడ చూసారా చిన్న చిన్న చేపలు. ఇంకా బావ మళ్ళీ దాన్ని వాటర్లో వదిలేస్తున్నారు. అక్కడ వల వేశారు అక్కడ. సో దాన్ని అందరూ కలిసి లాగుతున్నారు. నేను ఫస్ట్ టైం లైవ్లో ఫిషింగ్ ఎలా చేస్తారో చూడటం చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. కొత్త ఎక్స్పీరియన్స్. ఆ రోజు సండే, అందుకనే ప్రాన్స్ ఫిష్ తెచ్చుకుందామని చెప్పి బీచ్కి వెళ్ళాము. చూస్తే ఆ టైం కల్లా అక్కడ ఫిషెస్ని పడుతున్నారు. సో అందుకనే ఇంకా ఫ్రెష్గా ఫిషెస్ దొరికాయి మాకు. ఫిషెస్ ఏమి ఎక్కువ పడలేదు, తక్కువే పడ్డాయి. కొన్నిసార్లు ఇలా చూస్తున్నప్పుడు తినకూడదు అనిపిస్తుంది. బట్ చిన్నప్పటి నుంచి ఇంకా ఫ్యామిలీ ట్రీలో అందరూ నాన్ వెజిటేరియన్స్ అయిపోయారు. సడన్గా మానాలి అంటే కొంచెం టైం పడుతుంది. బట్ బ్యాక్ ఆఫ్ మై మైండ్లో ఎప్పుడూ ఉంటుంది వెజిటేరియన్గా మారిపోదాము అని చెప్పి. ఐ ట్రైడ్ కపుల్ ఆఫ్ టైమ్స్ బట్ కంప్లీట్గా మానడానికి కుదరట్లేదు. బట్ ఏ రోజు ఒకరోజు చూస్తాను, ట్రై చేస్తాను నా లెవెల్ బెస్ట్గా. అండ్ ఇక్కడ చూసారా క్రాబ్స్ కూడా పడ్డాయి కొన్ని. అండ్ అక్కడ నుంచి ఇంకా బీచ్లో వాకింగ్ చేస్తూ వెళ్ళాము. నాకు అన్నిటికన్నా ఫేవరెట్ ఏంటంటే షెల్స్. ఇక్కడ బాగా షెల్స్ దొరికాయి. ఆ షెల్స్ అన్నిటినీ కలెక్ట్ చేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. అండ్ కలెక్ట్ చేసాక బాగా శాండ్ ఉంది కదా, అందుకని కడిగేసుకొని నేను నా జోబులో వేసుకున్నాను. యాక్చువల్గా మేము షెల్స్ దొరుకుతాయని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బీచ్లో సండే మార్నింగ్ చాలా బాగా స్టార్ట్ అయింది. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ వైఫ్ని. ఎంత కలెక్ట్ చేశాను ఇవన్నీ నేను ఏదైనా ఆర్ట్కి ఉపయోగించుకుంటాను. మీకు గోవాలో ఉన్న అన్ని బీచెస్లో మనకు గవ్వలు దొరకవు. బట్ ఈ బీచ్లో అయితే పొల్లగా ఉన్నాయి. సో హ్యాపీ హ్యాపీ హ్యాపీ. న్యూ ఇయర్ కోసం వెయిటింగ్. ఇయర్ ఎండ్ చాలా బాగా జరిగింది. ఇది లాస్ట్ ట్రిప్ 2024. అండ్ దెన్ మేము అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. దారిలో కొబ్బరి బొండం కనిపించింది. చూసారా ఎంత పెద్దగా ఉందో. నేను ఇంత పెద్ద కొబ్బరి బొండం ఎప్పుడు తాగలేదు. సో చాలా ఎగ్జైట్ అయ్యాను చూడగానే. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫుల్గా ఉన్నాయి వాటర్. కొబ్బరి బొండం తాగేసి ఇంటికి మళ్ళీ రీచ్ అయిపోయాము. ఇంకా చేప ఫ్రై కోసం చేపను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. ప్రాన్స్ దొరకలేదు, ఫిష్తో కానీ చేసాము ఆ రోజు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.